మీడియా మిత్రులకు నమస్కారం. ఈనాటి మీడియా సమావేశంలో పాల్గొంటున్న వారు రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు, రాష్ట్ర చీఫ్ స్పోక్ పర్సన్ ఎన్వి సుభాష్ గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ నాయక్ గారు, రాష్ట్ర స్పోక్ పర్సన్ తాడూరి శ్రీనివాస్ గారు, రాష్ట్ర మరో స్పోక్ పర్సన్ నాగేంద్ర బాబు గారు, రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవర గారు, ఇంకో రాష్ట్ర స్పోక్ పర్సన్ దిలీప్ ఆచారి గారు, నేను రాజు ముదిరాజ్ మీడియా ప్యానలిస్ట్. ఈ యొక్క మీడియాను ఉద్దేశించి రాష్ట్ర అధ్యక్షుల వారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నిన్ననే నేను మీడియా కాన్ఫరెన్స్ పెట్టి మళ్ళీ ఇవాళ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని ఒక్కసారి మీకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి గారు, మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, వీళ్ళ ముగ్గురు స్టేట్మెంట్ నేను చూశాను. తర్వాత మిగతా వాళ్ళు కూడా ఏదో వాళ్ళు ఇచ్చిండొచ్చు. వారు మొన్న నరేంద్ర మోదీ గారు హైదరాబాద్లో మాట్లాడినటువంటి మాట మీద వారు చేసి ప్రజల్ని భారం పెడుతున్నారు, ప్రజల్ని అది కొనొద్దంటున్నారు, ట్రావెల్ చేయొద్దంటున్నారు, ఈ రకమైనటువంటి ఒక ప్రచారం చేసి మోదీ గారిని అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి విషయాన్ని మనం ఈరోజు వీరు చేసినటువంటి వ్యాఖ్యలు పత్రికా ప్రసార సాధనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వాతంత్రము మనకు ఏ విధంగా వచ్చింది, ఎవరో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉండే, ఆ పరిస్థితులు ఈరోజు మనం చూసుకుంటే ఒకసారి భారతదేశంలో అప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితులు, విభజన తర్వాత భారతదేశము స్వాతంత్రమైన తర్వాత ప్రధానమంత్రులు అనేక మంది వచ్చారు. ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీనే ఈ దేశాన్ని పరిపాలించింది స్వాతంత్రం తర్వాత. మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు వచ్చిన సమయంలో మనకు ఒక యుద్ధం జరిగింది. 1962లో చైనా యుద్ధం జరిగింది. పాకిస్తాన్తోనే 2 సార్లు జరిగింది. 1962లో చైనా సంబంధించిన ఒక యుద్ధం, ఎందుకంటే అప్పుడే మనకు స్వాతంత్రం వచ్చి 15 సంవత్సరాలు అయింది. మనం ఇంకా మిలిటరీగా మనం ఎదగలేదు, సైన్యం కూడా తక్కువ ఉన్నది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ని సరిహద్దుల మీద మీ సహకారం కావాలని కోరటం జరిగింది. ఆ రోజు 1962 చైనాతో జరిగినటువంటి ఒక యుద్ధంలో రాష్ట్రీయ స్వయం సేవకులు సంఘ కార్యకర్తలు ఆ రోజు చైనా వార్లో వారు సైనికులకు సహకారం చేశారు, సహాయం చేశారు, వారి యొక్క దేశభక్తిని చాటారు. ఆ తర్వాత జరిగినటువంటి యొక్క రిపబ్లిక్ డే పెరేడ్లో జవహర్లాల్ నెహ్రూ గారు రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ని ఆ రిపబ్లిక్ డే పెరేడ్లో పార్టిసిపేట్ చేయమని కోరారు. పార్టిసిపేట్ అయింది. దిస్ ఇస్ ఆన్ హిస్టరీ. ఐఎమ్ నాట్ టెలింగ్ స్టోరీ. వాట్ ఈజ్ ఆన్ రికార్డ్, వాట్ ఈజ్ గాన్ ఆన్ రికార్డ్, వాట్ ఈజ్ రికార్డెడ్ ఇన్ హిస్టరీ ఐఎమ్ టెలింగ్ యూ. రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ 1962 తర్వాత రిపబ్లిక్ డే జరిగింది, ఫస్ట్ రిపబ్లిక్ డే. జవహర్లాల్ నెహ్రూ గారు రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ ఆ రోజు 1962లో వార్లో వారు పోషించిన పాత్రని వారు మెచ్చుకొని ఆ రోజు పెరేడ్లో వారు పాల్గొనడం జరిగింది. దేశభక్తి అంటే దేశం కోసము మనం చావడమే కాదు, బ్రతికి దేశం కోసం కూడా సేవ చేయాలి, అది దేశభక్తి. ఏ సమయంలో అయినా మనం దేశానికి పనికి రావాలంటే, దేశం కోసం పనిచేయాలంటే కొన్నిసార్లు త్యాగాలు చేయాల్సి వస్తుంది. ప్రతి దానికి ప్రాణ త్యాగాలే అవసరం లేదు, కొన్ని మనం వ్యక్తిగతమైన విషయాల్లో కూడా త్యాగాలు చేయాలి అనేటి ఆలోచన మన నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగింది. అందులో ఎవ్వరు కూడా తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. మీరు మన భారతదేశ చరిత్ర చూస్తే వీళ్ళందరూ గబ్బోలు పెడతా ఉన్నారు. ఏమని అట్లా అంటాడు ప్రధానమంత్రి గారు,
ఆయిల్ కొనొద్దని, తక్కువ చేయమని, పెట్రోల్ తక్కువ వాడమని ఇదని. నేను ఒక్కసారి ప్రధానమంత్రి గారు ఆ రోజు అప్పీల్ చేసినటువంటి విషయాలు మీకు చెప్తాను. యూజ్ సోలార్ పంప్స్. ఎందుకన్నారు? ఎలక్ట్రిసిటీ ఆల్టర్నేటివ్గా ఉండాలని. యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఈరోజు కూడా లండన్లో, ఇంగ్లాండ్లో హైకోర్టు జడ్జెస్, ఒక జడ్జెస్ అందరు కూడా, ఎంపీస్ అందరు కూడా, మినిస్టర్స్ ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్, దే యూజ్ ట్యూబ్స్. ట్యూబ్స్ అంటే మెట్రో, అండర్ గ్రౌండ్ రైల్ని ట్యూబ్స్ అంటారు. అక్కడ ట్యూబ్స్లో వాడతారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడతారు. ఈరోజు కూడా మీరు అమెరికా పోయినా కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూసేజ్ యూరోప్లో హైయెస్ట్. అంటే వాళ్ళకు డబ్బులు లేక కాదు, వాళ్ళ కార్లు తినలేక కాదు, బట్ దట్ ఈస్ ఆస్టరిటీ దే మెయింటైన్. మనం ఏ విధంగా మనం ఆర్థిక వ్యవస్థని, వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక ఒక క్రమశిక్షణతోనే దేశంలో ఆర్థిక క్రమశిక్షణ వస్తుంది. ఇండివిజువల్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ విల్ మేక్ ఎ నేషన్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. వారు చెప్పినటువంటి సపోర్ట్, వోకల్ ఫర్ లోకల్, స్వదేశీ వాడమన్నారు, ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడమన్నారు. నేను చెప్తాను, ఎలక్ట్రికల్ వెహికల్స్ వాడాలి. తప్పే ఉందండి ఎలక్ట్రికల్ వెహికల్స్. పెట్రోల్ డీజిల్కు ఇది ఉంది. తర్వాత ఈ యొక్క సంబంధంతో కొన్ని దేశాల్లో అయితే సైకిల్ మీద కూడా పోతారు టు సేవ్ పొల్యూషన్. ఆంధ్ర యూనివర్సిటీలో ఒక 1 వీక్లో వన్స్ ఎ డే అక్కడ పొల్యూషన్ ఫ్రీగా ఉండాలని చెప్పేసి ఎవరు కార్లు స్కూటర్లు వాడరు అక్కడ, ఓన్లీ సైకిల్ కానీ నడుచుకుంటూ పోతారు. అది ఎందుకంటే నేను ఒకసారి లా కాలేజ్ ఇన్స్పెక్షన్ పోయాను. అక్కడ దూరం వైస్ ఛాన్సలర్ బిల్డింగ్ దూరం పోయి అంటే ఒక లా కాలేజ్ ఇంకా ముందు ఉంటుంది. వాళ్ళు స్కూటర్లో పోదాం సార్, నాకు నడవడం కొంచెం కష్టమైతే, కాళ్ళ దెబ్బ తాకిందంటే, సార్ ఇవాళ సైకిల్ మీద కాంటే పోదాం సార్ అన్నారు వాళ్ళు. సింగపూర్ అండ్ జపాన్లో కూడా వాళ్ళ ప్రైమ్ మినిస్టర్స్ కూడా సైకిల్ మీద పోతారు. ఇది ప్రధానమంత్రి గారు అప్పీల్ చేసిన దాంట్లో తప్పేముందంటే, ఇంకోటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కన్నా ముందు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు వారు ఏమన్నారు? స్కిప్ ఈటింగ్ రైస్ వాడకండే. నార్త్ ఇండియన్స్కి ఏమన్నారు? మీరు రొట్టెలు తగ్గియండి. వారు చెప్పిన మాట, నేను చెప్పింది కాదు. తర్వాత సెకండ్ టైం వారు ప్రధానమంత్రి అయ్యారు. అప్పుడు ఏమన్నారు? మిస్ ఏ మీల్ ఎవ్రీ వీక్. ఒక్క పూట, ఒక వారానికి ఒక్కసారి దయచేసి భోజనం చేయకండి, ఉపవాసం ఉండండి అన్నారు. మళ్ళీ లాల్ బహదూర్ శాస్త్రి గారు వచ్చారు, వారు కూడా అన్నారు ప్రతి సోమవారము మీరు భోజనాన్ని మానేయండి, ప్రతి సోమవారము మీరు భోజనాన్ని మానేయండి. ఇందిరాగాంధీ అన్నారు, జనం ఎక్కువ మంది తింటున్నారు, పిల్లలు పుట్టడం మానేయండి అన్నది, స్టెరిలైజేషన్. అందుకనే సంజయ్ గాంధీ గారు ఏం చేశారు? పట్టణం వచ్చి వాడు పెళ్ళైనా పిల్లగానే పట్టుకుపోయి హాస్పిటల్లో స్టెరిలైజ్ చేసేది, పిల్లలు పుట్టడం ఆపరేషన్. ఇందిరాగాంధీ గారు చెప్పింది ఇది. తర్వాత వి మస్ట్ టైటన్ అవర్ బెల్ట్. ఎవరు? మన్మోహన్ సింగ్ గారు. నీడ్ టు కంటైన్ సబ్సిడీస్, మనీ డస్ నాట్ గ్రో ఆన్ ట్రీస్. ఇది మన్మోహన్ గారు. సబ్సిడీస్ ఎక్కువ ఇవ్వకూడదు మనము, దాంతో దేశం ఒక ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది, డబ్బులు ఉత్తగానే రావు అనే చెట్లు మునవు అని చెప్పారు. ఇది వారు చెప్పినటువంటి మాట. తర్వాత సిరిజన్ చెప్పారు, ఇన్ఫ్లేషన్, కరప్షన్, స్కాండల్స్ పెరుగుతున్నది కాబట్టే మనీని జాగ్రత్తగా, ఆస్టిరిటీ మెజర్స్, వి మస్ట్ టైటన్ అవర్ బెల్ట్ అన్నాడు. అంటే వెన్ ఎవర్ ఎకనామిక్ ప్రెజర్ వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఇది 1976లో డూ స్టెరిలైజేషన్, పాపులేషన్ కంట్రోల్. టాక్ లెస్ వర్క్ మోర్, ఇందిరాగాంధీ గారు. ఇది ఎమర్జెన్సీలో వర్క్ ఎక్కువ చేయండి, మాట్లాడకండి అని చెప్పేసి. ఇది 1949 నుంచి 1949లో మన ప్రధానమంత్రి ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు వారు చెప్పినటువంటి మాట, దోస్ హూ వేస్ట్ ఫుడ్ బై ఆర్గనైజింగ్ ఫీస్ట్ జస్ట్ షో ఆఫ్ డూయింగ్ ఏ క్రైమ్ అగైన్స్ ది కంట్రీ. ఈరోజు మనం దావత్లు చేసుకుంటున్నాం, విచ్చలవిడిగా దావత్ చేసుకుంటున్నాం, లక్షలాది కోట్లాది రూపాయలు దానికి దావత్ చేసుకుంటున్నాం. మన ప్రధానమంత్రి గారు అదే అన్నారు, కొద్దిగా తగ్గించుకోండి. ఇది జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన మాట 1949లో.
those who waste food by organizing feasts just to show off they are doing a crime against the country. What could be more or less if someone among you organizes a feast or waste, we have to tighten our belts అని ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ కూడా అన్నాడు ఈ మాట. తర్వాత ఇండిపెండెన్స్ డే నాటి స్పీచ్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇండిపెండెన్స్ డే నాటి స్పీచ్లో ఏమన్నారంటే, దేశంలో చాలామంది మనకు ఈ యొక్క హోర్డింగ్ ఇవన్నీ దాచుకుంటున్నారు, దీన్ని ప్రైసులు పెరుగుతూ ఉన్నాయి, దీన్ని అందుకనే మీరు ఈ యొక్క ఫుడ్ గ్రెయిన్స్ని ఎక్కువ వాడకండి, ఈ ఫుడ్ గ్రెయిన్ వాడితే వేస్టేజ్ మన పంటలు లేవు కాబట్టి మనం అందరికీ సప్లై చేయలేము, కాబట్టి అది కూడా జాగ్రత్తగా వాడండి, రేషన్గా వాడండి అన్నారు. అప్పుడు పాకిస్తాను కూడా అప్పుడే నిర్మాణం అయింది కదా. అప్పుడు పాకిస్తాను మన దేశం నుంచి విడిపోయినప్పుడు అదే స్పీచ్లో, ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఏమన్నారంటే, మనకు పంటలు పండే భూములన్నీ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయినాయి, అంటే పంజాబ్ చాలా బాగా వెళ్ళిపోయింది, మనకు పంటలు పండే భూములన్నీ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయింది కాబట్టే మనకి పంటల భూములు తక్కువ ఉన్నాయి ఇక్కడ మనకు వాళ్ళ దృష్టిలో, కాబట్టే మనం కూడా పంటలు పండించిన దాన్ని దాచకండే, తక్కువ వాడండి అని ఆ రోజు 1950s అన్న మాటని జవహర్లాల్ నెహ్రూ గారు. వారైతే అనమాయ తినొద్దన్నారు. ఇదండి ప్రైస్ ఆఫ్ ఎసెన్షియల్ కమ్యూనిటీస్ ఆల్సో ఎ థింగ్, దెర్ ఇస్ ఎ వార్ ఇన్ కొరియా. భారతదేశంలో ధరలు పెరుగుతుంటే, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంటే దానికి కారణము ప్రధానమంత్రి గారు స్పీచ్ ఇచ్చినప్పుడు, జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి అంటే అప్పుడు 1950లో, మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్న రాశారు. 1950లో జవహర్లాల్ నెహ్రూ గారు అన్నట్టు మాట 1951 ఇండిపెండెన్స్ డే స్పీచ్లో, భారతదేశంలో ధరలు పెరుగుతున్నాయి, కొరియాలో వారు జరుగుతుంది కాబట్టి, యుద్ధం జరుగుతుంది కాబట్టి. కొరియాలో యుద్ధం జరుగుతుంటే భారతదేశంలో ధరలు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్. ఇది వారు చెప్పినటువంటి మాట. ఈ కొరియా అమెరికా కంట్రోల్ తీసుకోవాలనుకుంటున్న అమెరికా కొరియాని కాబట్టి ఈ యుద్ధం అవుతుందని చెప్పి వారు చెప్పడం జరిగింది. 1959లో కూడా వారు అదే అన్నారు. ఈ విధంగా జవహర్లాల్ నెహ్రూ గారి మాటలు ఇవి. ఇక పోతే మీరు మన ఇందిరాగాంధీ గారు, ఇది ఆ రోజుల్లోనే ఒక ఇంగ్లీష్ పత్రిక హిందూలో వచ్చింది. ఇది మరి ఏమన్నారు, డోంట్ బై గోల్డ్, డోంట్ బై గోల్డ్. ఇందిరాగాంధీ గారు అన్నది. తండ్రి అంతకుముందు అన్నాడు డోంట్ బై ఫుడ్, ఇప్పుడు ఆమె డోంట్ బై గోల్డ్. ఇందిరా టెల్స్ పీపుల్ అపీల్స్ ఫర్ నేషనల్ డిసిప్లిన్, క్రమశిక్షణ, జాతీయ క్రమశిక్షణ ఉండాలి, బంగారం కొనొద్దన్నారు. దాంట్లోనే మనం రాశారు ఫారెన్ ఎక్స్చేంజ్ పొజిషన్ సరిగా లేదు అని చెప్పేసి. ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది మీకు చెప్తాను మీకు, భారతదేశంలో ఎప్పుడైతే అటల్ బిహారీ వాజ్పేయి గారు ఫస్ట్ టైం నాన్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో ఆ రోజు మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ మన దగ్గర దాదాపు అంతా అయిపోయింది, 60-100 బిలియన్ డాలర్స్ ఉండే. అటల్ బిహారీ వాజ్పేయి గారు దాన్ని $200 బిలియన్ తీసుకుపోయారు, 195 మంది చేసి. మళ్ళీ మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత దాన్ని ఒక 250, దాదాపు $300 బిలియన్ దాకా తీసుకొచ్చారు. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మాకు ఇచ్చినటువంటి ఒక $300 బిలియన్ 10 సంవత్సరాలు దాన్ని $600 బిలియన్ మనం తీసుకుపోయినాం. ఇది మన ఫారెన్ ఎక్స్చేంజ్, ఇది ఫారెన్ రిజర్వ్స్, ఫారెన్ రిజర్వ్స్ ఉంటాం. ఈ ఫారెన్ రిజర్వ్స్ అవుతున్నాయో, ఫారెన్ రిజర్వ్స్ అవుతున్నాయో 600 కోట్లు 10 డబుల్ అయిపోయింది మనకు. గతంలో ప్రభుత్వాలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉంచలే, సరిగా ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉంచలే. పైపెచ్చు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము పెట్రోల్ అప్పుడు ఎక్కడ పెట్రోల్ ధర పెరిగితే ప్రజలు ఓటు మాకు వేయరు అని చెప్పేసి దాన్ని ఆయిల్ బాండ్స్ అని చేశారు. ఆ ఆయిల్ బాండ్స్ అనేది అంటే కంపెనీలకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది, మీరు కొనంటే మేము ఇస్తాం తర్వాత అని, పెంచకుండా ఆయిల్ బాండ్స్ ఇచ్చారు. అదే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వచ్చిన వరకు దాదాపు 1 లక్ష పైగా కోట్ల రూపాయలు, 6 లక్షల కోట్ల రూపాయలు ఈ ఆయిల్ బాండ్స్ రూపంలో కంపెనీలకు ఇవ్వాలి. అది మొన్న మేము తీర్చినాం. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఈ 10 సంవత్సరాలు అది తీర్చారు. అది కాంగ్రెస్ పార్టీ చేసింది. వాళ్ళు అంటున్నారు డోంట్ బై గోల్డ్. ఇప్పుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు.
ఇంకో విషయం వచ్చే వరకు ఈరోజు వాళ్ళ సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదని. ఆర్థిక పరిస్థితి బాగాలేదని అనేది అప్పుడు ఇందిరాగాంధీ మాట్లాడినప్పుడు కానీ, నెహ్రూ మాట్లాడినప్పుడు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి మాట్లాడినప్పుడు కానీ మన దేశంలో ఇంత పెద్ద క్రైసిస్ లేదు. కరోనా రాలేదు. ఇప్పుడు హర్మోజ్ నుంచి మనకు రావాల్సినటువంటి ఆయిల్ కూడా సరిగ్గా రాలేని పరిస్థితులు ఉన్నాయి. మొత్తం ప్రపంచంలో ఈరోజు ఆయిల్ కంట్రీస్ మీద డిపెండ్ అయిన అన్ని ఆయిల్ వలన మొత్తం ఇంటర్నేషనల్ ఒక క్రైసిస్ ఉన్నది, అంతర్జాతీయ సంక్షోభం ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో అమెరికా మీరు మే 11 నాడు $1.23 ఉంటే వాళ్ళు ఇప్పుడు ఫిబ్రవరి 1కు 0.77 ఉంటే వాళ్ళు పెంచింది $1.23, అంటే $0.77 నుంచి $1.23 పెంచితే 59.74 పెంచారు. వాళ్ళు పెంచారు. ఎప్పుడు మే 11 నాడు పెంచారు. US డాలర్స్, కెనడా డాలర్స్లో 1.29 ఉండే పెట్రోల్ లీటరు, ఇప్పుడు అది 1.85, 43% పెంచారు. ఈ అన్ని దేశాలు కూడా సౌత్ కొరియా 17%, చైనా 15%, ఇటలీ 23%, జర్మనీ 7%, ఆస్ట్రేలియా 5%, ఇండోనేషియా, తర్వాత సౌదీ అరేబియా, ఇండియా, బ్రాజిల్, ఈ కొన్ని దేశాలు మాత్రమే, మళ్ళీ చెప్తున్నా, ఇండోనేషియా, సౌదీ అరేబియా, ఇండియా, బ్రాజిల్, ఈ ఒక 4 దేశాలు మాత్రమే పెట్రోల్ ధర పెంచలేవాళ్ళు. ఇన్ని దేశాలు పెంచినాయి. మళ్ళీ రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ, ఈ కాంగ్రెస్ నాయకులు కనబడదా? సామాన్యం మీద భారం లేకుండా దేశాన్ని నడుపుతున్నాం మనం. మళ్ళీ ఎక్కడో చోట ఆస్టిరిటీ అంటే ఎక్కడో చోట మనం మన ఆర్థిక వ్యవస్థను అదుపులో తీసుకురావాలి కదా. ఈ విషయంలో మరి ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. ఇందిరాగాంధీ గారు కాదు, 2013లో ఈ టైమ్స్ ఆఫ్ ఇండియాది 13/6/2013లో చిదంబరం గారు అన్నారు ఇండియన్స్కు ఏమని, చిదంబరం టు ఇండియన్స్, ప్లీజ్ డోంట్ బై గోల్డ్, ప్లీజ్ డోంట్ బై గోల్డ్, టైమ్స్ ఆఫ్ ఇండియా. చిదంబరం గారు 2013లో గోల్డ్ కొనొద్దన్నారు మీ కాంగ్రెస్ ఫైనాన్స్ మినిస్టర్. మళ్ళీ అప్పుడు ఎందుకు మాట్లాడలేట్లేదు మీరు? మల్లికార్జున ఖర్గే ఏం చేస్తున్నారు అప్పుడు? రాహుల్ గాంధీ గారు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పారో ఈ అప్పీల్స్ అన్నీ కూడా దేశం కోసము, దేశ ఒక ప్రగతి కోసము, దేశంలో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా మనం ఉందాము. బంగారం కొంటే అది సగం కన్నా ఎక్కువ ఫారిన్ కంట్రీస్ తెప్పిస్తాం కాబట్టి వేరే దేశాలకు వెళ్ళిపోతాయి. మనం ఫారిన్ గూడ్స్కి వెళ్తే మన నిధులన్నీ కూడా బయటికి పోతాయి. మనం లోకల్లో మనం కొంటే మన వాళ్ళ మధ్యనే అది ఉండిపోతుంది అనే ఆలోచనతో ఈరోజు ప్రధానమంత్రి గారు చెప్తే దాన్ని తప్పు పట్టడం అనేది కాంగ్రెస్ పార్టీకు ఇదొక తగదు, దేశ వ్యతిరేక చర్యగానే భావిస్తాం దీన్ని. ఎందుకంటే దేశభక్తి అనేది యుద్ధాలు, సరిహద్దులపై యుద్ధం చేయడమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ వ్యవస్థని మనం ఏ విధంగా బలంగా ఉంచాలని చెప్పే ప్రయత్నం కూడా దేశభక్తియే. కాబట్టి ఈ దేశభక్తి ఈనాడు ఈ తరగతి మీ చాటండే. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి యొక్క మాటలు ఏవైతున్నాయో, సూచనలు ఏవైతున్నాయో ప్రజలందరూ కూడా దాన్ని పాటించి మనం తప్పకుండా బలవంతం లేదు. మళ్ళీ బంగారం కొనొద్దు అంటే మీరు కొనొద్దు, బంగారం అంటే మంగళసూత్రం బంగారం ఉంటుంది, కొనొద్దు అనలే ఆయన. జాగ్రత్తగా కొనండి, ఎక్కువ అనవసరంగా కొనకండి. ఫారెన్ పోండి, ఫారెన్ పోదనట్లేదు. మీరు వెకేషన్లకు ఫారెన్ పోతున్నారు, దాన్ని ఇండియాలో పోండి, మన ఇండియన్ టూరిజం డెవలప్ అవుతుంది. ఫారెన్ మీరు పోతే అక్కడ వాళ్ళకు ఇన్కమ్ పెరుగుతుంది. కొన్ని టూరిజం కంట్రీస్ ఉన్నాయి, ఇప్పుడు పరిస్థితి బాగాలేదు, తర్వాత పోవచ్చు వేరే మాట. ఇది 1 year కోసం ఇట్లా ఉంటే మన భారతదేశంలో ఒక ఆర్థిక వ్యవస్థ మళ్ళీ తెరచాలి. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం ఆలోచించాల్సిన అవసరం, ఇదే ఒక కాంగ్రెస్ పార్టీ వారు ఇచ్చినటువంటి చెప్తానండి గ్రోత్ స్టోరీ. ఇండియా యూపీఏలో ప్రభుత్వంలో
యూపీఏ ప్రభుత్వంలో 2 lakhs 2019లో యూపీఏలో ట్యాక్స్ ఎగ్జామ్షన్ 2 lakhs ఉండే 2009 to 2014 యూపీఏలో. ఇప్పుడు 2025లో 12.75 lakhs ట్యాక్స్ ఎగ్జామ్షన్. బ్యాంక్ ఎన్పిఎల్ ఇప్పుడు 11% బ్యాంక్ ఎన్పిఎల్ గవర్నమెంట్ మన యూపీఏ గవర్నమెంట్లో అయితే ఇప్పుడు 0.6% మాత్రమే. ఇప్పుడు అంటే ఎన్పిఎల్ సంఖ్య చాలా తగ్గింది. తర్వాత ఇన్ఫ్రా స్పెండింగ్ 1.57 lakh crores 2019 to 2014 ఇన్ఫ్రా స్పెండింగ్ ఇది అంటే ఒక దీని మీద ఇది మౌలిక అవసరాల మీద. ఇప్పుడు 2019 to 25 6 ఏళ్లలో 44.3 లక్షల కోట్లు అంటే దాదాపు మీకు 100 అంటే 40 లక్షల కోట్ల రూపాయలు దాని మీద పెంపు ఉన్నది. 43 లక్షల కోట్లు ఒక్క 10 సంవత్సరాలు ఇది. 2014 ఒక 5 సంవత్సరాల నుంచి 2019 నుంచి 25 వరకు 44.3 అంటే 45 లక్షల కోట్లు ఇన్ఫ్రా స్పెండింగ్. తర్వాత ఈ వెల్త్ ఎంత క్రియేట్ చేసాం, ధనాన్ని ఎంత మనం క్రియేట్ చేసినాం. యూపీఏలో 13 లక్షల కోట్లు మాత్రమే. కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 320 లక్షల కోట్ల రూపాయలని మనం వెల్త్ని క్రియేట్ చేసుకున్నాం, ధనాన్ని మనం ఒక ఆస్తులు క్రియేట్ చేసుకున్నాం. ఫారెన్ ఎక్స్చేంజ్ 2009 to 14లో 50 బిలియన్లు మాత్రమే ఉండే, 50 బిలియన్లు మాత్రమే మన్మోహన్ సింగ్ గారు పోయేటప్పుడు. ఇప్పుడు $350 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్. 2014 కంపేర్ చేస్తే $350 బిలియన్. సో జీడిపి ప్రపంచంలో అప్పుడు జీడిపి ర్యాంకులో 10th ప్లేస్లో మనం ఉండే. కానీ 2024 వరకు మనం 5వ స్థానంలో వచ్చినాము. ఇప్పుడు 4వ స్థానంలో మనం ఉన్నాం జీడిపి. స్కామ్స్ అంటే అవినీతి 78 సంఘటనలు కొన్ని లక్షల కోట్ల రూపాయలతో స్కామ్లు జరిగినాయి 2009 నుంచి 2014 వరకు. 2019 నుంచి 2014 వరకు స్కామ్లు జరిగిన సంఖ్య 0. ఇది మా గ్రోత్ స్టోరీ. ఇది ఇంకో గ్రోత్ స్టోరీకి వస్తే రియల్ జీడిపి మనం చూసుకుంటే ఈరోజు రోజు యూపీఏ ప్రభుత్వంలో 2013-14లో 13 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే జీడిపి, రియల్ జీడిపి. ఇప్పుడు 48 కోట్లు ఇది 2025-26లో. జీడిపి గ్రోత్ ఫ్రగైల్ 5 ఎకానమీ అప్పుడు, ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ. ప్రపంచంలో 5 దేశాలు చిన్నగా కింద పడి ఎప్పుడు అది ఊడిపోతుందో, ఈ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు పడిపోతుందో అనే 5 దేశాలు ఉండే. 5 భారతదేశం ఉండే. కానీ ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఇన్ ది వరల్డ్ మనం. రీటైల్ ఇన్ఫ్లేషన్ అప్పుడు 9.5 ఉంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ధర ఓన్లీ 2.4 మాత్రమే. రిజిస్టర్డ్ స్టార్టప్స్ ఆ రోజు స్టార్టప్స్ 350 మాత్రమే ఉండే 2014 వరకు. ఇప్పుడు 2025లో 1.8 lakhs. ఎక్కడ 350 అంటే ఇప్పుడు 2 లక్షల కోట్లు, 2 లక్షలు స్టార్టప్స్ తయారయ్యాయి మనకు. మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ మనకు నెగటివ్ జోన్లో ఉండే మనం. ఇప్పుడు 59.2 అంటే 17.5 పెద్ద హైయెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ మనకి ఇప్పుడు జరుగుతూ ఉన్నది భారతదేశంలో. సెన్సెక్స్ ఈ షేర్ సంబంధించిన వాళ్ళకు ఉంటుంది. 18,500 ఆగస్ట్ 2013లో ఉండే వాల్యూ, సెన్సెక్స్ వాల్యూ. ఇప్పుడు 79,800. మంత్లీ ఎక్స్పోర్ట్స్ అప్పుడు US బిలియన్ $25 బిలియన్ మంత్లీ మంత్లీ ఎక్స్పోర్ట్ చేస్తుండే. ఇప్పుడు మనం $69 బిలియన్ మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఇది 25 వరకే ఇది లెక్క చెప్తా ఉన్నాను మీకు. 20 అంటే 2025 చెప్తా ఉన్నాను. ఫారెక్స్ రిజర్వ్స్ నేను ఇంతకుముందు చెప్పాను 304 బిలియన్ 2014లో ఉండే. ఇప్పుడు మనం 655 బిలియన్ ఫారెన్ ఎక్స్చేంజ్ మనం తీసుకున్నాం. రికార్డ్ హైయెస్ట్ డబుల్ ఇంక్రీజ్. వితిన్ 5 years డబుల్ ఇంక్రీజ్ చేసుకున్నాం. కరెంట్ అకౌంట్ డెఫిషియట్ 4.8 ఉంటే 1% మాత్రమే ఆఫ్ ది జీడిపి మనం టోటల్గా పెట్టుకున్నాం మనం. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రోత్ స్టోరీ.
ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత నేను ఏది కూడా నా లెక్కలు ఇవ్వలేదు, ఇది స్టాటిస్టిక్స్, ప్రభుత్వాలు ఇచ్చిన స్టాటిస్టిక్స్. కాబట్టే పెట్రోల్ ధరలు ఇంతకుముందు చెప్పిన, గ్రోత్ రేట్ చెప్పాను. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తే మనం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ మల్లికార్జున ఖర్గే గారు కానీ మాట్లాడినటువంటి ఈ మాటలు ఏతున్నాయో అది అబద్ధాలు. నరేంద్ర మోదీ గారు వచ్చి వారు ప్రజలకు అప్పీల్ చేసినప్పుడు మీ అందరం కలిసి మన దేశాన్ని కాపాడే రాజకీయాలు ఉండొచ్చు, కానీ ఇటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఉండకుండా అందరం కలిసే మనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టే మనము ఈ ఆయిల్ కూడా చాలా దేశాల్లో రేషనింగ్ అవుతున్నాయి, 4 లీటర్లు 8 లీటర్లు. శ్రీలంకలో అయితే 2 లీటర్లు రేషనింగ్, పాకిస్తాన్లో 8 లీటర్లు, బంగ్లాదేశ్లో 4 లీటర్లు. ఇది రేషనింగ్ ఉన్నటువంటి దీంట్లో. కాబట్టి మీ అందరికీ మీ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారిని మల్లికార్జున ఖర్గే గారిని కోరుతా ఉన్నాను, దేశం కోసం మంచి మాట్లాడినప్పుడు ఆ మంచి విషయాలను చేయాలని. మేము కూడా అనేక సార్లు మేము దేశం కోసం ప్రభుత్వం చెప్పినటువంటి సూచనలు కూడా పాటించినాము. దేశ ప్రజలకు ప్రభుత్వం కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి సలహా ఏవైతే కొన్ని సూచనలు చేస్తున్నారో అవన్నీ కూడా సూచనలు పాటించి దేశ భక్తిని చాటుదాం. దేశ ఒక ప్రగతిలో మనందరం కూడా భాగ్యస్వామ్యం కావాలని చెప్పేసి కూడా కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు. అంటే ఉచిత సలహా వాళ్ళు ఇచ్చారు కదా, వాళ్ళు ఇచ్చే సలహాలే నేను చెప్పి మేము ఇచ్చింది కాదు, ఆ సలహాలు వాళ్ళు ఇచ్చిందే. తప్పకుండా కరోనా పాండమిక్లో ప్రతిసారి దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎప్పుడెప్పుడైతే యుద్ధాలు జరుగుతాయో, ఎప్పుడెప్పుడైతే పాండమిక్లు ఉంటాయో కొత్త సంబంధించినటువంటి ఇన్వెన్షన్స్ జరుగుతాయి. ఇప్పుడు కూడా మనము ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న పరిస్థితులు ఇప్పటివరకు భారతదేశంలో ఎవరి మీద సామాన్య భారం పెట్టలేదు, పెట్టరు కూడా. అది పెట్టకుండా ఉండాలంటే మన అందరం కూడా దాంట్లో భాగస్వామ్యం కావాలి. ఆర్థికంగా మనం అందరం కూడా క్రమశిక్షణ కూడా మనం తీసుకొని రావాలి అనే ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసినటువంటి ఒక సంస్కరణలు ఏది ఉన్నాయో పివి నరసింహరావు గారు, ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి ఆ రోజు ప్రభుత్వానికి ఆ రోజు దేశం నుంచి ఆర్థిక సంక్షేమం బయటికి పడాలని చెప్పేసి మేము కొన్ని విషయాల్లో మేము అపోజ్ చేసినాం. బై అండ్ లార్జ్ మేము సపోర్ట్ చేసినాం, పార్లమెంట్లో కూడా సపోర్ట్ చేసినాం దాన్ని. కాబట్టి దేశం కోసం వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా దేశ హితంలోని మాట, నేషన్ ఫస్ట్ మాది. కాంగ్రెస్ అది కాదు, కాంగ్రెస్ పవర్ ఫస్ట్ అండ్ అటాక్ ఫస్ట్, ఇవే ఉంటాయి వాళ్ళకు. కాబట్టి ధన్యవాదాలు.